హిజ్కియా ఆ ప్రాంతం మీదకి అషూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు ఎంతో మంది చెప్పారు, అరే ఆయన తల దండులాగా ఉన్నది, మనం ఎంతరా నాయన, అది తీసేయరా, ఆడికి మొత్తం అప్పు చెప్పి అసలు రాజ్యాన్ని అప్పు చెప్పి లొంగిపోదాం, బానిసలుగా మార్చబడితే ఆషాదోట్లు ఇస్తాడు, నీరు ఇస్తాడు, ఆ గోధుమలు ఇస్తాడు, అన్ని ఇస్తాడు అని అందులో ఒక పీర్కోడు అంటుంటే, కానీ హిజ్కియా ఏం చేశాడు తెలుసా? హిజ్కియా ఏం చేశాడు తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నాకు జీవమై ఉన్నాడు, ఇశ్రాయేలు ప్రజలను కాపాడుటకు ఆయన సమర్థుడు అని ఒక్క మాటను పట్టుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాడండి. కొనసాగుతూ ఉన్నప్పుడు ఏం జరిగింది అని అంటే, విశ్వాసము నిలబడి ఉన్నది. ఎంతో మంది ఉన్నారు, రాజా అతనికి లొంగిపోదాం, కప్పం కట్టేద్దాం, అతనికి మన రాజ్యంలో ఉన్న ధననిధులన్నింటినీ వాడికి ఇచ్చేద్దాం, ఎందుకు వచ్చిన గోల, ఆడ అనేక ప్రాంతాలు చేయించుకుంటా వస్తూ ఉన్నాడు, ఇక మన ప్రాంతం మీద కన్నుబడింది, వాడు ఖచ్చితంగా చేయిస్తాడు, బానిసలుగా మార్చబడటమే నయం, వాడే పెట్టింది తింటా ఉంటాం అని లొంగిపోదామని చాలా మంది చెప్పారు. కానీ హిజ్కియాకు ఒక్క మాటే అన్నాడండి, నా దేవుడు మహోన్నతుడు, నా దేవుడు సర్వశక్తిమంతుడు, యుద్ధమును జయించడానికి సమర్థుడు ఆయనే.